భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ ఎదుగుదలను ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్కటై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సీతారాం నాయక్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలం ఔషాపూర్లో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమానికి సీతారాం నాయక్ హాజరై నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయలేక 18 నెలల్లోనే ప్రజా ఆదరణ కోల్పోయిందని, ఫోన్ ట్యాపింగ్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు. ఇదే తెలంగాణ ఉద్యమంలో శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు ఈటల రాజేందర్ అని, ఈటల నీ తల ఎక్కడ పెట్టుకున్నావని అన్నానా లేదా? ఇది మీడియా కూడా సాక్ష్యమే కదా. నీ తల ఎక్కడ పెట్టుకుంటావన్నాడు. అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎక్కడున్నాడు? ఇప్పుడైనా స్వర్గంలో ఉన్నాడు. అదే ఈటల రాజేందర్ 2015లో GHMC ఎన్నికలలో వాళ్ళకి ఆ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పాలక పక్షంలో ఉండేటువంటి ఈటెల రాజేందర్ గారు వారికి సాయం చేశారా లేదా? దాంతోపాటు ఆర్టీసీ 48,000 మంది ఆర్టీసీ కార్మికులు, అందులో 47 రోజులు ఉద్యమం జరిగితే, స్ట్రైక్ జరిగితే 5గురు ఆత్మహత్య చేసుకున్నారు, 7గురు హార్ట్ అటాక్తో చచ్చిపోయినారు, గుండెపోటుతో చచ్చిపోయినారు. అటువంటి పాలపక్షంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ వాళ్ళ పక్షాన ఉండి చేస్తే ఈ నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ అటు ఈటెల రాజేందర్నే కాదు మాలాంటి వాళ్ళను కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? అదేదో అసైన్డ్ భూముల పేరుతోని ఆయనను మంత్రి పదవి నుంచి దించి ఆయనను అబాసుపాలు చేస్తున్నారు కదా మీరు. అది మీకు తెలియదా? ఒకవేళ అవినీతి పరుడో లేదా ఇంకేదైనా ఉంటే ఈటెల రాజేందర్ ఆయనకు తొత్తుగా ఉండాలి. ఆయనకు తొత్తుగా లేడు గనకనే ఆయన మీద ఒక కక్ష సాధింపు చర్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. ఒక మంచి బలమైనటువంటి ఒక విద్యావేత్త, ఒక గొప్ప నాయకుని కూడా ఇలా పార్టీ మాకు అధ్యక్షునిగా ఇచ్చింది. ఆయన నాయకత్వంలో మేము ఏ మీమాంశాలు లేకుండా మా ఈటెల రాజేందర్ గారు ఈ మిగిలినటువంటి ఎంపీలంతా పనిచేస్తూ ఉన్నాం. ఆ పార్టీ పెరుగుతున్నది. ఈటెల రాజేందర్ అటువంటి వ్యక్తి, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఒక బీసీ నాయకుడు రేపు ఎదగగలిగితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భవితవ్యం ఉండదని వేసేటువంటి ఒక అభూత కల్పన తప్ప ఇక్కడ ఇంకోటి లేదనేది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు వేసే కమిషన్ CBCID ఏమేస్తున్నావు? సీరియల్ నడిపినట్టు. ఒక సీరియల్ అయిపోయినాక 5-6 సంవత్సరాలు నడుస్తుంది, అది అరగంట పావుగంట అట్లా. నువ్వు ఒక సీరియల్ తర్వాత సీరియల్ పెడుతున్నావు. నువ్వు ప్రజా ఆదరణ 18 నెలలనే కోల్పోయినావు కదా. 420 పథకాలు ఏమైనాయి? నువ్వు ఇచ్చిన 6 హామీలు ఏమైనాయి? అవి ప్రజల ఆదరణ కోల్పోయి ప్రజలలో వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం రాబోయే రోజుల్లో 10 సీట్లు రావని వాళ్లకు తెలియడంతో కనీసం ఇట్లనన్నా ఏదైనా చేస్తే మాకేమైనా ఆదరణ దొరుకుతుందని ఈ కమిషన్లు, అటు ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు నడుస్తుందండి? ఎవరు ఇప్పుడు నిన్న నీ కమిషన్ కూడా ఎవరిని దోషిగా నిర్దేశించింది? ఎవరు దోషి అన్నది? కేసీఆర్ దోషి, వీడి దొంగ, వీడి తిన్నడనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా? ఏమీ లేదు. అందులో ఇటాటి తీసుకొచ్చి బీజేపీ పార్టీని అందులో జమ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీకి ఏం సంబంధం? ఇది బీజేపీ పార్టీ తోలు తీస్తామంటున్నారు. మేము అధికారంలో వస్తే మీలాగా ఈ తోలు తప్ప ఈ అటువంటి కమిషన్లు ఉండవు. తప్పు చేసినోని తోలు తీసేటువంటి వ్యక్తి మోడీ గారు. దానికి తగినట్టే మా దగ్గర మా నాయకులు ఉన్నారు. మిమ్మల్ని ఎవరు విడిచిపెడతారు? ప్రజలు మాకు అధికారం ఇచ్చి చూడండి ఒకసారి. ఈ బోకర్గాళ్లకు, ఈ బోకర్ వేషాలకు, ఈ తెలంగాణ ద్రోహులకు ఎవడైనా తెలంగాణ వచ్చిన వాళ్ళు? ఎవడన్నా తెలంగాణ తెచ్చిన దానిలో ఎవడన్నా ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు దాంట్లో? వాళ్ళకి ఏం తెలుస్తూ ఉంది? మా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మేము చేస్తే ప్రజలకు సంబంధించి చేయండి ఏమన్నా. ఇప్పుడు మీరు 19 నెలలో ఏం అభివృద్ధి, ఏం పథకాలు? ఆ ఇచ్చే బియ్యంలో మాయేనా?